ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీలో కొనతాల గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. అనకాపల్లి నియోజకవర్గంలోని ఉగ్గురపాలెం గ్రామంలో నిర్వహించిన పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో భూ రికార్డుల నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో భూ రికార్డులను అక్రమంగా మార్చడం వల్ల ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో సైతం భూ వివాదాలు తలెత్తాయని కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు. ఒకరి పేరుపై ఉన్న భూమిని మరొకరి పేరుకు మార్చడం, భూమి విస్తీర్ణాన్ని తగ్గించి నమోదు చేయడం, సర్వే నంబర్లలో తప్పులు చేయడం, అసలు భూమే లేదని చూపించడం వంటి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. భూముల విలువ పెరగడాన్ని అవకాశంగా తీసుకుని పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని, ఇతరుల పేర్లతో నమోదైన భూములను తిరిగి విక్రయించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ కారణంగా రైతులు వేల కోట్ల రూపాయల మేర నష్టపోయారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులకు అప్పీల్ చేసుకునే హక్కును కూడా దూరం చేశారని ఆయన విమర్శించారు. ఎంఆర్ఓ స్థాయిలోనే అధికారాలను కేంద్రీకరించి తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని సృష్టించారని ఆరోపించారు. సర్వేరాళ్లపై పట్టాదారు పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించడం సమంజసం కాదని కొనతాల రామకృష్ణ అన్నారు. మీ భూమి పాసు పుస్తకంపై మీ ఫోటో ఉండాలి కానీ ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు ఉండాలి అంటూ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకే ప్రజలు గత ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కూడా ప్రస్తావించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదానికి కారణమైన వ్యక్తిని తప్పించి వేరొకరిని ఇరికించడం, చిన్నారిపై నేరాన్ని మోపడం, యాక్సిడెంట్లు సహజమే అంటూ సమర్థించడం సరికాదని విమర్శించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి ఘటనను గుర్తు చేసిన ఆయన అప్పట్లో నిందితుడైన యువకుడిని 5 ఏళ్ల పాటు జైల్లో ఉంచారని, ఇప్పుడు మాత్రం వేరే ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రజలను రక్షించాల్సిన నాయకులే ప్రజలను భక్షించే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించిన కొనతాల రామకృష్ణ, పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో కూడా అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడం అనేది ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకం కంటే క్లిష్టమైన ప్రక్రియ అని, దీనికి కొంత సమయం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఊరు ఎందుకు తీసుకున్నామంటే పట్టాదారు పాస్ పుస్తకాలు గతంలో లేవని కాదు, కొత్తగా మార్పు చేసి ఏవైతే లోటుపాట్లు జరిగాయో ఆ లోటుపాట్లు సవరించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టగా తీసుకొని గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు అన్యాయం జరిగాయి. ప్రతి గ్రామంలో ఇదే సమస్య. గతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఒకరికొకరు కొట్టుకునే తిట్టుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఒకరి పేరు మీద ఒకరి పేరు రాసేయడం, లేదంటే భూమి 1 ఎకరం ఉంటే తగ్గించి రాయటం, వేరే పేరుతో రాసేయడం, సర్వే నెంబర్ తప్పు రాయటం, కొంతమందికి అసలు భూమే లేదని చెప్పడం. ఇప్పుడు అంతవరకు రాసి ఊరుకుంటే కాదు, ఏవైతే వేరే పేరుతో రాశారో అవి మళ్ళీ వేరే వాళ్ళు అమ్మేసుకోవటం, మళ్ళీ మారుబేరాలు అయిపోవటం, ఇవన్నీ చాలా జరిగాయి. ఇవన్నీ ఎందుకంటే భూమి విలువ పెరిగింది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాన్ని అవకాశంగా తీసుకొని పెద్ద దోపిడీ జరిగింది గతంలో. అసలు ప్రతి గ్రామంలో కూడా ఎంత సిస్టమేటిక్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఇదే సమస్య ఉంది. వేల కోట్ల రూపాయలు నష్టపోయారు రైతులు చాలా మంది. వేల కోట్ల రూపాయలు వెళ్తుపోతే కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళకి. గతంలో అయితే వ్యాపారం చేయడం చూసాను చెప్తే గత 5 సంవత్సరాల్లో విచిత్రమైనటువంటి దోపిడీలు జరిగాయి రాష్ట్రంలో. చెప్పుకోవడానికి కూడా మనం చెప్పడానికి కూడా సంశయిస్తాం. ఆ రకాలుగా జరిగాయి దోపిడీలు. అక్కడ స్కూల్ పిల్లల్ని వదిలిపెట్టలేదు, పిల్లలు భోజనం చేసేటువంటి భోజనాల్లో దోపిడీ వదిలిపెట్టలేదు. సరే భూములు ఎట్లాగున్నాయి, ఇంత అన్ని విషయాల్లో 1, 2 కాదు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిచేయడం అన్నది సామాన్య విషయం కాదు.
ఒక ఇంట్లోనే ఏమైనా చిన్న పొరపక్షాలు వచ్చినప్పుడు అన్నదమ్ములు కూర్చొని వాటాలు పంచుకోవడం దగ్గరే చిత్తులు పట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో గ్రామ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో సరిచేయడం అంటే చిన్న విషయం కాదు. దీంతో పాటు ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చాడు గతంలో. మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చట్టం వచ్చాక ఆ చట్టం మీద మీకు అపీల్ చేసుకోవడం కూడా రైట్ లేదు. తహసీల్దార్ లెవెల్లోనే పెట్టి అపీల్ కదా తెచ్చి వాళ్ళ అధికారులు వాళ్ళు చెప్పిన మాట వినేటువంటి అధికారులు పెట్టుకొని వాళ్ళ ద్వారా దాని మీద ఆర్డర్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తే అక్కడ పాస్ పుస్తకంలో ఫోటోలు మీకు సర్వే రాళ్ళు ఏవైతే సర్వేలు అవకాశం జరిగాయో ఆ సర్వే రాళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటోలు ఎప్పుడైనా చూసామంటే అలాంటివి పాస్ పుస్తకం మీ ఫోటోలు పెట్టడం ధర్మం కానీ మీ భూమికి మీ ఫోటో పెట్టాలి కానీ మీ భూమికి నా ఫోటో ఎలా పెట్టుకుంటాము అంటే ఇటువంటి అన్యాయాలు జరిగాయి కాబట్టి మీరందరూ కూడా గట్టి శిక్ష విధించారు. ఆ శిక్ష ఇంకా సరిపోలేదు అనుకుంటా, బహుశా ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాడేమో, ఇంకా రోజుగా తిరుగుతాడు. ఎంత అన్యాయం అంటే మొన్న చూసారు శ్రీకాకుళంలో వాళ్ళ మాజీ మంత్రి తాలూకా ఒక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు తాలూకా కొడుకు యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ లో ఒక చనిపోయారు. సరే యాక్సిడెంట్ అవడం యాక్సిడెంట్ లో చనిపోవడం అన్నది సహజంగా రోజు కొన్ని వేల మంది 100 మంది చూస్తున్నాం. అటువంటి ఏం చేస్తాం అంటే పోలీసులు రిపోర్ట్ చేస్తాం, డాక్టర్కి ఇస్తాం, ఆ యాక్సిడెంట్ లో దెబ్బతిన్న వాళ్ళు తీసుకొని వెళ్ళి హాస్పిటల్ చేర్పిస్తాం. అదృష్టం బాగుంటే ప్రాణం దొరుకుతుంది. ఇవన్నీ కాకుండా అక్కడే వదిలిపెట్టేసి ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అతను తప్పించేసి వేరే వాళ్ళని పెట్టి ఇన్ని రకాలుగా మాయలు చేస్తే నన్ను వచ్చేమంటాడు ఆయన విశాఖపట్నం వచ్చి చిన్నపిల్లడు ఏముంది 15 సంవత్సరాలు చిన్నపిల్లడు ఏదో చిన్న యాక్సిడెంట్ చేశాడు చనిపోయారు. మా సహజమే కదా చనిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం. యాక్సిడెంట్ అవ్వడం చనిపోవడం సహజంగా జరుగుతున్నాయి కానీ ఈ రకంగా తప్పించే కార్యక్రమాలు ఎంతమంది చేస్తున్నారు? తప్పించే కార్యక్రమాలు ఎవరు చేయదు. ఒకసారిగా తప్పించి ఇవన్నీ చేయడం అది కూడా చాలా చిన్న విషయం అంటారు. ఒక ప్రాణం పోతే పొరపాటున కొన్ని జరుగుతూ ఉంటాయి, దాన్ని గౌరవించారు భగవంతుడు దీని మీద జరుగుతూ ఉంటాయి, కొన్ని దురదృష్టవశాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రకంగా తప్పించే కార్యక్రమం చేస్తే మరి అదే మన ఓపెనేషన్ చెప్పారు. అలాగే ఈయన మీద కూడా కోడికత్తితో వచ్చిన కేసు ఒకటి ఉండేది గతంలో ఎయిర్పోర్ట్ లో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోనే. మరి అప్పుడు కాకురాడు వయసు కూడా చాలా చిన్న వయసు. మరి బాబులే అనేసి ఆ కుర్రాన్ని ఎందుకు 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు ఆ కుర్రాన్ని. మరి ఎందుకు ఇంకా 2 రోజుల ముందు ఎక్కువ చెప్తాడు. మన వాళ్ళు కూడా గొడ్డలతో ఆడుకున్నారు, ఆడుకుంటుంటే పొరపాటు మా బాబాయ్ తప్పే ఉంది. మరి గొడ్డలతో ఆడుకున్నాను ఒకటి అనేసి చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఏ స్థాయికి వెళ్ళారో ఆలోచిస్తాడు. మనల్ని రక్షించాల్సిన వాళ్ళ నాయకులే రక్షించే పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏ రకంగా తయారవుతుంది అన్నది పరిపాలించుతాం. అందుగురించనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు పట్టుదలగా ఇటువంటి రాక్షస రాజ్యం ఈ రాష్ట్రంలో మళ్ళీ రాకూడదు అని ఒక శబ్దం పడ్డారు. ఈ ప్రభుత్వాన్ని ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు శబ్దం పడి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఇది చాలా తప్పు. 40 సంవత్సరాల పెద్ద మనిషిని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మేము పోరాడతాం, మేము కలిసి పోరాడతాం. మా పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చెప్పి ఆయన నిస్వార్థంగా ఏ స్వార్థ ప్రయోజనాలకు వెళ్ళకుండా మనకు మంచి రాజ్యం రావాలి, మంచి పరిపాలన రావాలి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజలు ఈ కష్టాల నుంచి బయటపడే విధంగా చేయాలి అనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కూటమి ఏర్పడి ఈ 2 పార్టీలే కాదు మనతో పాటు బీజేపీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి అండదండలు సహకారం లేకపోతే మన రాష్ట్రం ఒకరోజు కూడా నడిపించేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా రాష్ట్రం దివాలా తీసిపెట్టాడు. ₹1 కూడా రాష్ట్రానికి లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసే అవకాశం లేదు. అందులో ప్రధానమంత్రి గారు అండదండలు మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ తీసుకొని బీజేపీ కూడా మోడీ గారిని ఒప్పించి ఈ కూటమిలో భాగస్వామ్యం చేయగలిగారు కాబట్టి మన ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ₹4,000
అత్యధిక ఎక్కువ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏంటంటే ఈ దేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రం. చాలా మేము కూడా భయపడిన ఎలక్షన్ లో చెప్పాం కానీ ఇవి నిజంగా మనం ఇవ్వగలుగుతామా, అంత డబ్బు ఎక్కడి నుంచి అని అనుకున్నాం. కానీ అదృష్టవశాత్తు ప్రధానమంత్రి గారు మనకు అండగా నిలబడ్డారు కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని కూడా సజావుగా చేయగలుగుతున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క అభివృద్ధి కూడా జరుగుతున్నాం. ఒక్క పెన్షన్కే ఈ 2 సంవత్సరాల్లో 4,000 పెన్షన్ కాదు, 6,000 కొంతమంది ఉన్నారు, 10,000 కొంతమంది, 15,000 కొంతమంది, ఈ రకంగా ఇస్తున్నారు. ఈ పెన్షన్లకే 2 సంవత్సరాల్లో 65,000 కోట్ల రూపాయలు వచ్చాయి ఈ రాష్ట్రానికి మొన్న జూన్ నెలకి. అదేవిధంగా మనకి తల్లికి వందనం అని చెప్పి మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సుమారు 67 లక్షల మంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున, అందులో 2,000 రూపాయలు గవర్నమెంట్ ఛార్జ్ తీసుకున్న 13,000 రూపాయలు వస్తుంది. ఆ రకంగా 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. మళ్ళీ ఈ ఏడాది ఈ నెలలోనే బహుశా 22 తారీఖున మళ్ళీ ప్రతి తల్లి అకౌంట్ లో కూడా ఆ అమౌంట్ పడుతుంది. 64 లక్షల మంది పిల్లలకి జమ అవుతుంది. మిగతా 3 లక్షలు ఎంక్వైరీ అవుతుంది. అవేమో ఆగస్టులో వేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక పోలవరం ప్రాజెక్టు, ఇంకా పోలవరం ప్రాజెక్టు ఇంకా అది వరం కింద అది జరగనటువంటి అవకాశం అనేసి అనుకుని అందరూ ఆశలు వదులుకునేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం, గతంలో వచ్చినప్పుడే రాష్ట్రం విడిపోయాక వచ్చినప్పుడే చాలా మటుకు దాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేశారు. సుమారు 70% పూర్తి చేశారు. గత ప్రభుత్వం పట్టుదలగా చేస్తుంటే అప్పుడే పూర్తి అయిపోయింది. అప్పుడు కేంద్ర సహకారం కూడా ఇస్తానని అన్నారు. కేంద్రంలో ఎక్కడ లోపం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కూడా దారి మళ్లించి వేరే వాటికి వాడుకొని ఆ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి గాలికి వదిలిపెట్టారు. ఈ రోజు మళ్ళీ ఆ ప్రాజెక్టు నిర్మించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మనకైతే లెఫ్ట్ కెనాల్ ద్వారా ఈ ఏడాదే మనకు బహుశా ఆగస్టు 14 ముహూర్తం పెట్టారు. బహుశా ఆగస్టు 14 ముఖ్యమంత్రి గారు కూడా రావచ్చు మనకి. బహుశా మన అనకాపల్లి జిల్లాలో ఎక్కడికి వస్తారు, ఇంకా స్పాట్ తెలియదు కానీ అనకాపల్లి జిల్లా అయితే వస్తారు. వచ్చి మా లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లు మనకి ఇక్కడ వచ్చే విధంగా జలహారతి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎన్నో వందల సంవత్సరాల నాటి అలాగే సొంటి రామూర్తి గారిని మన స్వతంత్రం రాకముందే దీన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు అది పూర్తవుతుంది. వచ్చే ఏడాదికి అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు అయిపోయే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పట్టుదలగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి అయితే ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు మన డెల్టా జిల్లాలు కానీ, అటు రాయలసీమ జిల్లాలు కానీ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండే 1 కోటి ఎకరాలు సాగులోకి రావడానికి కావాల్సినటువంటి బృహత్తర కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో పాటు రాజధాని నిర్మించే కార్యక్రమం కానీ, వీటితో పాటు ఏవైతే గతంలో రీసర్వే అని ఎందుకు పెట్టారంటే, ముందైతే రీసర్వే చేయడానికి మంచిదే అనుకున్నాం. ఎప్పుడో చేశారు బ్రిటిషర్స్ టైంలో, గిల్మెన్ కమిషన్ ద్వారా చేశారు. మళ్ళీ తర్వాత ఎప్పుడు జరగలేదని చెప్పి చేయాలనుకున్నారు. తర్వాత స్వతంత్రించాక 68 చేశారు సబ్డివిజన్. తర్వాత సబ్సిక్వెంట్ గా అవ్వలేదు. మనం ముఖ్యంగా 83 నుంచి మీ తహసీల్దార్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి రికార్డ్స్ అన్ని కూడా తారుమారు మొదలైంది. ఆన్లైన్ వచ్చాక ఇంకా ఎక్కువ తారుమారు అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని సవరించాలనేటువంటి ఆలోచనతోనే మీకు ఈ చట్టాన్ని సవరించి ఆ చట్టాన్ని రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడమే కాదు, ఎవరైతే భూ కబ్జా చేస్తారో కబ్జాదారుల్ని క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టే విధంగా చట్టాన్ని కూడా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.